హాయ్ అండి, చూస్తున్నారా? ద్రాక్ష పళ్ళు భలే ఉన్నాయి కదా. నేను పైన మేడ మీద ఉన్నాను. కొత్తగా మరి విత్తనాలు పెట్టుకోవాలి కదా, మళ్ళీ ఖాళీ చేసేసారు పిల్లలు. అయితే మా భాగ్య తీసుకొచ్చింది, అమ్మ గ్రేప్స్ చాలా బాగా వచ్చినాయని. అయితే చిన్న చిన్న పిందులు భలే వచ్చినాయి, ఇంత ఇంత గుత్తులు. ఇదైతే పైన ఉండిపోయింది అనమాట, చాలా బాగా వచ్చింది. అన్నీ ఒకసారి పండినాయి. అండ్ ఇంకో కొన్ని ఏంటంటే ఒక్కొక్కటి పండుతుంటే మా వాళ్ళ సంగతి తెలిసిందే కదండి, ఒక్కొక్కటి వేస్తున్నారు. ఇది నిజంగా స్వీట్గా ఉన్నదని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం మనం కూడా. గుత్తుపలంగా భలే కనిపిస్తుంది కదా. తిని చూద్దాం ఒకటి. బాగుంది కదా, చూడ్డానికి అయితే చాలా బాగుంది. పిల్లలు చెప్పేది 100% కరెక్ట్ అండి. భలే ఉంది స్వీట్ అయితే నిజంగా. యాక్చువల్గా ఈ బ్లాక్ గ్రేప్స్ అనేది మనకి ఎప్పుడు కూడా కొంచెం పుల్లగా ఉంటాయి, మ్యాక్సిమం పుల్లగానే ఉంటాయి. బాగా పండితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అయితే బ్లాక్ గ్రేప్స్ అన్నీ కూడా నేను ఎక్కువ జ్యూస్ చేసి ఇచ్చేస్తుంటాను పిల్లలకి. మనం జ్యూస్ చేసుకోవాలనుకుంటే ఒక కేట్ ద్రాక్ష పళ్ళు తెస్తూ ఉంటాం ఎప్పుడూని. ఈరోజు మటుకు ఈ పళ్ళు చూస్తూ ఉంటే నిజంగా ఎక్సలెంట్ అనిపించింది. నోరు ఊరుతూ ఉందండి, అంత స్వీట్గా ఉన్నాయన్నమాట. మీరు కూడా పెంచుకోండి ద్రాక్ష అనేది ఇంట్లో, చక్కగా మేడ మీదకి ఎక్కించుకోవచ్చు. అయితే పైకి ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాను, కిందకి వేసేసాను. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడే ఉండేది, గార్డెన్లో ఉండేది. అరాకొర 4-5 కాయలు వస్తున్నాయని చెప్పి కిందన వేసాను. కిందన వేసాక ఇంత పెద్ద పెద్ద గుత్తులు అయితే వచ్చాయి.